టీ20 వరల్డ్ కప్ విజయానంతరం భారత అభిమానులకు ఒకవైపు అమిత ఆనందంగా ఉంటే మరోవైపు బాధ. 13 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్ గెలిచామనే సంతోషం లోపే భారత క్రికెట్కు మూల స్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలకడం అభిమానులను కలిచివేసింది. అయితే ఈ ఇద్దరు దశాబ్ద కాలం పాటు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి ఈ స్టార్లు ఒకేసారి టీ20లు గుడ్ బై పలకడం భారత క్రికెటర్లకైతే అంత మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తమ వారసులు ఎవరో నిర్ణయించకుండానే తప్పుకోవడం టీమిండియాపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే రోహిత్ శర్మ వారసులు దొరికేశాడు. హిట్ మ్యాన్ స్థానాన్ని భర్తీ చేస్తూ భారత భవిష్యత్ క్రికెట్కు మద్దతుగా నిలుస్తూ ముందుకు తీసుకెళ్తూ అనే రీతిలో భరోసా ఇస్తున్నాడు. అతనే సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ. అయితే 23 ఏళ్ల అభిషేక్ శర్మ ఎడమ చేతి వాటర్ బ్యాటర్. రోహిత్ లానే విధ్వంసం సృష్టించడం, పిచ్చి పరిస్థితితో సంబంధం లేకుండా ఊచకోత కొయ్యటంలో నేర్పరని తెలుస్తుంది. అంతేగాక అభిషేక్ శర్మ ఆల్రౌండర్ కూడా, స్పిన్ కూడా వేయగలడు. గత ఐపీఎల్ సీజన్లో సంచలన ఇన్నింగ్స్లో కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచాడు. అందుకే సెలెక్టర్లు ఆలస్యం చేయకుండా భారత్ జట్టులోకి తీసుకొచ్చేశారు. అయితే జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపిక చేశారు. అయితే యువరాజ్ సింగ్ శిష్యుడు అయిన అభిషేక్ శర్మ తొలి టీ20లోనే డక్అవుట్ అయ్యాడు. కానీ రెండో టీ20లో మాత్రం రికార్డులన్నీ బ్రేక్ చేసేశాడు. 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తొలి మ్యాచ్లో డక్అవుట్ అయ్యానని కసితో ఆకాశం మీదుగా చెలరేగిపోయాడు. 33 బంతుల్లో అర్ధశతకం చేసిన అతడు దాన్ని సెంచరీగా మార్చడానికి మరో 13 బంతులే తీసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నాక రోహిత్ విధ్వంసాన్ని సృష్టించే స్టైల్లోనే అభిషేక్ శర్మ కూడా చేస్తున్నాడు. రోహిత్ క్రీజులో ఉంటే ప్రత్యర్థికి ఎంతటి నష్టం వాటిల్లుతుందో ఈ కుర్రోడు కూడా అదే పని చేసి చూపించాడు. దీంతో రోహిత్ వారసుడు అభిషేక్ శర్మ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు అయితే వెల్లువెత్తుతున్నాయి. కాటేరమ్మ పెద్ద కొడుకు రిటైర్మెంట్ ఇచ్చాడని, ఇప్పుడు చిన్న కొడుకు వచ్చాడని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం అభిషేక్ శర్మ ఈ సెంచరీపై స్పందించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అదరగొట్టి జింబాబ్వే పర్యటనకి ఎంపికయ్యాడు అభిషేక్ శర్మ. అయితే ఈ 23 ఏళ్ల కుర్రోడు జింబాబ్వేతో తొలి టీ20లో డక్అవుట్ అయినప్పటికీ రెండో టీ20లో మాత్రం విశ్వరూపమే చూపించాడు. ఈ మ్యాచ్లో తొలుత నెమ్మదిగా ఆడిన అభిషేక్ శర్మ తర్వాత సిక్సర్లతో అయితే విరుచుకుపడ్డాడు. దీంతో 46 బంతుల్లోనే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. అయితే అతి తక్కువ ఇన్నింగ్స్లో ఈ ఘనత అందుకున్న భారత్ ఆటగాడిగా రికార్డు అయితే సృష్టించాడు. రెండో టీ20లోనే భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఈ టూర్లో భారత్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న శుభ్మాన్ గిల్తో తనకున్న అనుబంధాన్ని అభిషేక్ గుర్తు చేసుకున్నాడు. అండర్-12 కేటగిరీ నుంచి ఇద్దరం కలిసి ఆడుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ మ్యాచ్లో గిల్ బ్యాట్తోనే ఆడినట్లు చెప్పాడు. మేమిద్దరం అండర్-12 నుంచి కలిసి ఆడుతున్నాం. నేను భారత్ జట్టుకు ఎంపికైనప్పుడు శుభ్మాన్ గిల్ నుంచి నాకు ఫస్ట్ కాల్ వచ్చింది. ఈ మ్యాచ్లో నేను శుభ్మాన్ గిల్ బ్యాట్తో ఆడా. ఈ బ్యాట్కు శుభ్మాన్ గిల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఒత్తిడి ఉన్న మ్యాచ్లు ఆడినప్పుడల్లా నేను గిల్ బ్యాట్ని అడుగుతా. అండర్-12 రోజుల నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది మా ఇద్దరి మధ్య. ఐపీఎల్లో కూడా అతడి బ్యాట్ తీసుకొని ఆడా. నేను రాణించడానికి యువరాజ్ సింగ్ నాకు చాలా అండగా నిలుస్తున్నాడు. నన్ను నేను సిక్సర్ కింగ్ లేదా మరో విధంగా ఊహించుకోలేను. లెఫ్ట్ షాట్స్ ఆడటానికి అనుమతించిన మా నాన్నకు స్పెషల్ థ్యాంక్స్. సాధారణంగా కోచ్లు యువ ఆటగాళ్లు లాఫ్ట్ షాట్లు ఆడడానికి అనుమతించరు. కానీ మా నాన్న ఎల్లప్పుడూ ఒక విషయం చెప్పేవారు. నువ్వు లాఫ్ట్ షాట్స్ ఆడాలనుకుంటే తర్వాత ఆ బంతి మైదానం బయట ఉండాలి అనేవారు. ఈ మ్యాచ్లో నా ప్లాన్ వర్కౌట్ అయింది. మొదటి కొన్ని బంతులు నేను 4లు లేదా 6లు సాధించాలన్నప్పుడల్లా అది నా రోజు అని నమ్ముతున్నా అలా అభిషేక్ శర్మ పేర్కొన్నాడు. జింబాబ్వే భారత్ మధ్య మూడో టీ20 బుధవారం జూలై 10న జరగనుంది. ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఎన్ని పరుగులు చేస్తారనుకుంటున్నాడో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.